కన్యా రాశి వారు జాగ్రత్త పడండి. ఈ శక్తి మీ ఇంటిలో నుండి బయటకు వెళ్ళిపోతుంది. మీరు అజాగ్రత్తగా ఉంటే ఆ శక్తి ఎప్పటికీ తిరిగి రాదు. మీరు కటిక దరిద్రాన్ని అనుభవించవలసి వస్తుంది. ఇంతకీ ఆ శక్తి ఏమిటి అని ఆలోచిస్తూ ఉన్నారా? ఆ శక్తి ఆల్రెడీ మీ ఇంటి చుట్టుప్రక్కల తిరుగుతుంది. ఆ శక్తి ఏమిటో తెలిస్తే మీ కాళ్ళు చేతులు వణికిపోతాయి. ఈ మాటలు మీరు ఇప్పుడు వింటున్నారంటే ఇది అనుకోకుండా జరిగిందని అనుకోవద్దు. ఈ లోకంలో ఏదీ ఊరకే జరగదు. గాలికి రాలే ఆకు వెనుక కూడా దేవుడి సంకల్పం ఉంటుంది. జ్యోతిష చక్రంలో కన్యారాశి వారికి ఒక విశేష స్థానం ఉంది. ఈ రాశిలో పుట్టిన వారి జీవితంలో మరికొన్ని రోజులలో ఒక పెద్ద మార్పు రాబోతుంది. ఆ మార్పుకు మిమ్మల్ని సిద్ధం చేయడానికే ఈ సమాచారం మీ దాకా వచ్చింది. బహుశా మీ జీవితం పూర్తిగా మారడానికి కొన్ని గంటల ముందే మీరు ఇది చూస్తున్నారేమో. ఈ క్షణం ఇది మీకు కనిపించిందంటే అది ఖచ్చితంగా ఆ అమ్మవారి దయ మీపై ఉండటం వల్లే జరిగింది. మీరు గతం నుండి పడుతున్న బాధ, మీ ఒంటరితనం, మీ కన్నీళ్లు అన్నీ ఆ తల్లి చూసింది. నా బిడ్డ పడిన కష్టం చాలు అని ఆ దయగల తల్లి మిమ్మల్ని కరుణించింది. అందుకే మీరు ఈ మాటలు వింటున్నారు. ఇది కేవలం ఉత్త మాటలు కాదు, మనసుతో తెలుసుకోవలసిన దైవ అనుభవం. మీరు కలలో కూడా అనుకోని ఒక పెద్ద అద్భుతం మీ జీవితంలో జరగబోయే సమయం వచ్చింది. ఈ క్షణం నుండి మీ జీవితం మారబోతోంది. మీ రాత మారబోతుంది. ఇది నిజం. త్వరలోనే మీరే ఇది చూస్తారు. గడిచిన జీవితం ఒకలా ఉంది, రాబోయే జీవితం మరోలా ఉంటుంది. ఇప్పటి వరకు మీ దారి ముళ్ళు రాళ్లతో కష్టంగా ఉండి ఉండవచ్చు. ప్రతి అడుగు వేదనతో, పోరాటంతో గడిచి ఉండవచ్చు. కానీ ఇకపై మీ దారి పూలబాటలా సుగంధ పరిమళాలతో నిండినట్లుగా సులభంగా మారబోతోంది. ఆ మంచి మార్పుకి ఇదే ఆరంభం. మీ మంచి భవిష్యత్తుకు ఇదే స్వాగతం. ఈ మాటలు మీ దాకా చేరటం కూడా దేవుడి నిర్ణయమే. కానీ దీన్ని కేవలం ఒక సాధారణ వీడియోగా చూసి అర్థం చేసుకోకపోతే జీవితం అర్థం కాని గందరగోళంగా మిగిలిపోతుంది. నిర్ణయం మీదే. మీ జీవితాన్ని శాశ్వతంగా పూర్తిగా మంచి వైపు మార్చే కొన్ని విలువైన క్షణాలు రాబోతూ ఉన్నాయి. వాటిని అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. గడియారం చప్పుడు మీ పాత కష్టాలకు వీడ్కోలు చెప్తూ మీ మంచి భవిష్యత్తుకు దారి చూపిస్తుందని అనుకోండి. మిమ్మల్ని మీరు కొత్తగా మార్చుకునే మంచి సమయం చాలా వేగంగా దగ్గరకు వస్తుంది. అందుకే ఇప్పుడు నేను చెప్పే మాటలను, మీ పనులను ఆపి పూర్తి శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఈ మాటల్లో మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక ముఖ్యమైన రహస్యం ఉంది. ఈ వీడియోని ఒంటరిగా చూడండి. ఇక మీ ఇంటిలో నుండి ఏ శక్తి బయటికి వెళ్ళిపోతుంది, ఆ శక్తిని మీరు ఎలా గుర్తించాలో కూడా తెలుసుకుందాము. సాక్షాత్తు ఒక దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది. ఆ దైవశక్తికి ఆల్రెడీ మీ మీద కరుణా కటాక్షం అనేది స్టార్ట్ అయింది. ఇంకా మీ ఇంట్లో ప్రవేశం ఒక్కటే ఆగి ఉంది. ఎప్పటి నుంచో మీ మీద ఆ దైవశక్తి అనేది ఏదైతే ఉందో అది తిరుగుతూ ఉంది. ఆ దైవశక్తి ఎప్పుడు మీ దగ్గరకు చేరుకుందామా అని ఎదురు చూస్తుంది. అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా హరించి చక్కగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ, మీకు వచ్చే ప్రతి ఒక్క ఆపదను కాపాడుతూ మిమ్మల్ని చల్లగా చూడడానికి ఆ దైవశక్తి మీ చుట్టుపక్కలే తిరుగుతుంది. ఇక 10 రోజుల్లో ఆ దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది. ఆ దైవశక్తి గురించి మీకు మంచిగా ప్రతి ఒక్క సందేశం తెలుస్తుంది. ఆ దైవశక్తి ఎంతో సైలెంట్గా మీ జీవితంలోనికి ప్రవేశిస్తుంది. కానీ ఆ దైవశక్తిని గుర్తించకపోతే మాత్రం మీ జీవితంలోనికి వచ్చేటటువంటి ఆనందం అయితే సైలెంట్గా తొలగిపోవచ్చు. మరి కన్యారాశి వారు తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? మీకు వచ్చే సంకేతాలు ఏమిటి? ఎటువంటివి? ఆ దైవశక్తి మీ ఇంట్లోకి వచ్చేసింది అని చెప్పే ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే కదా మేము చెప్పే ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది. కన్యారాశి వారికి రాబోయే 10 రోజుల్లో ఎంతో మంచి అనేది జరుగుతుంది. సాక్షాత్తు దైవశక్తియే మీ చుట్టుప్రక్కల తిరుగుతుంది. కాబట్టి ఎటువంటి ఆపదైనా, ఎటువంటి కష్టాలైనా వస్తే ఆమె స్వయంగా పోరాడుతుంది. ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు, ఇక మీకు ఉన్న కష్టాలన్నిటినీ చెక్ పెట్టేస్తుంది ఆ దైవశక్తి. అయితే ఆ దైవశక్తి మీ ఇంట్లో ఎలా ప్రవేశిస్తుంది, అసలు ప్రవేశించిందా లేదా అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము.
ఆ దేవత మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలను పంపిస్తుంది. మొదటి సంకేతం ఏమిటి అంటే మీ మనసు ఒక్కసారిగా ఆధ్యాత్మికం వైపు మల్లుతుంది. అంటే మీ మనసు, మైండ్ రెండూ కూడా దేవుడి వైపే ఎక్కువ శాతం ఉంటాయి. మీకు ఎక్కువ గుడికి వెళ్ళడానికి, పూజలు చేయడానికి, అలాగే దేవుడి దగ్గర ఉంటే చాలు నాకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది అనే భావన మీ మనసులోనికి వస్తూ ఉంటుంది. అలాగే ఇంకొక సంకేతం ఏమిటి అంటే మీకు నిద్రలో మెలకువ రావటం. మీకు నిద్రలో మెలకువ ఎప్పుడైతే వస్తుందో అది కూడా బ్రహ్మ ముహూర్తంలో మీకు ఎక్కువ మెలకువ అనేది వస్తుంది. ఉదయం 3 నుండి 5 గంటలలోపు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. తెల్లవారుజామున మీకు తెలియకుండానే బ్రహ్మ ముహూర్తంలో మెలకువ అనేది వస్తుంది. దానికి తోడు మీరు ఎక్కువ చెడు మాటలు మాట్లాడడము, వేరే వారి గురించి చెడుగా మాట్లాడడము, వేరే వాళ్ళు ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నా, అన్యాయం జరుగుతున్నా మీరు వాటిని అస్సలు సహించరు. మీకు కోపం వస్తుంది. కోపం అంటే మనకు వచ్చే విపరీతమైనటువంటి కోపం కాదు. ఎందుకు మనుషులు ఈ విధంగా మాట్లాడుతున్నారు, దీనికి ఇంతగా మాట్లాడవలసిన అవసరం లేదు కదా అనే భావన మీకు తప్పనిసరిగా కలుగుతుంది. మీరు ఎక్కువ శాతం ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. మీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళ దగ్గర ఉండడానికి ఫీల్ అవుతూ ఉంటారు. ఎక్కువ శాతం జనాల మధ్యలోనికి వెళ్ళరు. ఎందుకంటే మీరు ఒంటరిగా ఉండి ఆ దేవుడిని స్మరించుకుంటూ ఆమె మీ దగ్గర ఉంటే ఇంకా ఏది అవసరం లేదు అనే భావనను మీరు కలిగి ఉంటారు. అదేవిధంగా మీకు ఏదో ఒక డబ్బుతో సంబంధించినటువంటి ఖర్చు అనేది ఏర్పడుతుంది. అది కూడా మంచిదై ఉంటుంది. ఎలా అంటే ఏదైనా గుడికి లేదంటే దేని కోసమైనా సరే డబ్బులు ఇవ్వడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ఆ సమయంలో ఏమాత్రం కూడా వెనకాడకుండా మీ శక్తికి తగినట్టుగా సహాయం చేయండి. అలాగే మీరు ఎక్కువ శాతంగా జనాల మధ్యలో కూర్చోరు. వాళ్ళు మాట్లాడే అనవసరమైనటువంటి మాటల మీద మీకు ఏమాత్రము కూడా ఇంట్రెస్ట్ లేకుండా మీకు ఎంతసేపటికి సేవ, అలాగే దేవుణ్ణి స్మరించుకోవటము, మంచి మాటలు వినటము, ప్రశాంతంగా ఒంటరిగా ఉండి మెడిటేషన్ చేసుకోవటం, ఎక్కువ శాతంగా పీస్ ఆఫ్ మైండ్ అనేది మీకు ఉంటుంది. అక్కడే మనకు అర్థమైపోతుంది కదా. మానవుడు అనేవాడు ఎప్పుడు చూసినా డబ్బు మీద అలాగే దురాశ ఆలోచనలతో ఉంటాడు. మనిషి ఎక్కువగా నేను అది ఎలా పొందాలి అని చెప్పి తన మనసును అలాగే మైండ్ని పరిగెత్తిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే మోహం అనేది తీరిపోతుందో అప్పుడు మంచి రూట్లో నడుస్తాడు. ఆ సమయంలో మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరువవుతూ ఉంటాయి. కాబట్టి ఈ సంకేతాలన్నీ కూడా మీకు చాలా ఈజీగా తెలుస్తాయి. ఈ సంకేతాలు మీకు రావటం స్టార్ట్ అయితే కనుక ఇక అర్థం చేసుకోండి, దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించిందని. అక్కడి నుంచి మీకు ఎటువంటి కష్టాలు ఉండవు. అప్పటిదాకా మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో వచ్చిన ఆటంకాలన్నీ కూడా తీరిపోతాయి. మీకు ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు. మీ ఫ్యామిలీ పరంగా అలాగే మీ ఇంట్లో పిల్లలు, మీ తల్లిదండ్రులు కావచ్చు, వారితో కూడా మీ సంబంధాలు మంచిగా మెరుగుపడతాయి. ఏదైతే స్టెప్ తీసుకోవాలని అనుకుంటూ ఉన్నారో దానికి ఇది మంచి అవకాశం అనే చెప్పాలి. మీకు ప్రమోషన్ రావచ్చు, శాలరీ ఇంక్రిమెంటు అనేవి జరగవచ్చు. ఆ పని ఇక జరగదు అని అనుకుని వదిలేసినట్టుంటే ప్రతి ఒక్క పని కూడా ఇక మీకు తెలియకుండానే సజావుగా సాగిపోతూ ఉంటుంది. మీకు తెలియకుండానే ఆమె అనుగ్రహంతో ప్రతి ఒక్కటి మీ దగ్గరకు చేరువవుతూ ఉంటుంది. అయితే ఆ దైవశక్తి ఏంటి? సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరు? ఆ రూపం ఏమిటి? ఆ దైవశక్తిగా మనం ఏ విధంగా పూజలు చేసుకోవాలి, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయానికి వస్తే ఆమె ఎవరో కాదు, లక్ష్మీ అమ్మవారు. ఆ లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో ఎటువంటి స్థానంలో నివసిస్తారు అంటే ఎటువంటి చెత్త చెదారము, డస్ట్బిన్ వంటివి లేకుండా గుమ్మం ముందు నీట్గా ఉంచుకోవాలి. అలాగే చాలామందికి ఉన్న పెద్ద చెడు అలవాటు ఏమిటి అంటే గుమ్మం ముందు చెప్పులు అనేవి వదిలేస్తూ ఉంటారు. అలా గుమ్మం ముందు చెప్పులు ఉంటే కనుక అమ్మవారు తిరిగి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ లేకుండా మీరు ఆ బ్రహ్మస్థానాన్ని ఎంతో పవిత్రంగా ఉంచుకోండి. బ్రహ్మస్థానం అంటే మన ఇంటి ప్రధాన ద్వార గుమ్మం. నిత్యం అక్కడ పసుపు కుంకుమలతో గుమ్మాన్ని అలంకరించండి. అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ గుమ్మం దగ్గర దీపాలను వెలిగించి ధూపం వేయండి. అలాగే కుదిరితే ఆ స్థానంలో తులసి చెట్టును పెట్టి పూజించండి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి జాగ్రత్తలను కన్యారాశి వారు తీసుకుంటే సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారి కటాక్షం మీ మీద కలుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ సంకేతాలను మీరు గమనించినట్లయితే అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారా లేదా అనేది మీకే అర్థమైపోతుంది. కన్యారాశిలో జన్మించిన వారు సమస్యలు,
కష్టాల నుండి బయటపడడానికి, అనేక రంగాల్లో మంచి ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి ఈ జ్యోతిష్య పరిహారాలను పాటించండి అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. కన్యా రాశి ఉత్తరా నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్షం ధరించాలి. హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి. చిత్తా నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షం ధరించాలి. ఇలా ధరించటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. కన్యారాశి వారిపై బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక బుధవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. దీనితో పాటు శుక్రవారం కూడా అదృష్ట రోజే. అయితే మంగళవారం మాత్రం అశుభదినం. మీరు బుధవారం రోజులలో ఉపవాసం పాటించడానికి ప్రయత్నించండి. శనీశ్వరుని క్రమం తప్పకుండా ఆరాధించండి. శనిదేవుడికి సంబంధించిన పరిహారాలను చేయండి. ఇలా చేయటం వలన మీరు చాలా సమస్యలు మరియు ఇబ్బందుల నుండి విముక్తి పొందుతారు. మద్యము, మత్తు పానీయాలు లేదా మరే ఇతర మత్తు పదార్థాలను స్వీకరించవద్దు. మత్తు పదార్థాలు మీకు చాలా సమస్యలను మరియు విపరీతమైన దురదృష్టాన్ని తీసుకువస్తాయి. కన్యారాశి వారు విష్ణు సహస్రనామాన్ని పఠిస్తూ విష్ణుమూర్తిని ఆరాధించాలి. ఉదయం సూర్యునికి నీటిని సమర్పించండి. క్రమం తప్పకుండా సూర్య ఆరాధన చేయండి. ఉత్తర పాల్గొని నక్షత్రంలో జన్మించిన కన్యారాశి వ్యక్తులు రాశివారికి అధిపతి అయిన బుధగ్రహానికి, జన్మ నక్షత్రానికి అధిపతి అయిన సూర్యగ్రహానికి క్రమం తప్పకుండా పూజలు ఆచరించాలి. సూర్యుని అనుగ్రహం కొరకు ఆదివారం రోజు సూర్యగ్రహానికి గోధుమలు, బెల్లము, నెయ్యితో చేసిన పాయసాన్ని సూర్యుడికి నివేదించి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుతూ ప్రత్యక్షంగా సూర్యుడిని పూజించండి. ఆదివారం అర్ధ నక్షత్రం ఉన్న రోజు శివుడికి రుద్రాభిషేకం చేయించాలి. హస్త నక్షత్రంలో జన్మించిన కన్యారాశి వ్యక్తులు వారి రాశికి అధిపతి అయిన బుధగ్రహానికి, జన్మ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రగ్రహానికి ఈ పరిహారాలు ఆచరించాలి. చంద్రగ్రహం యొక్క అధిష్టాన దేవత పార్వతీదేవి అమ్మవారు. సోమవారం రోజులలో శివాలయాలు, పుణ్యక్షేత్రాలు దర్శించి పార్వతీదేవి అమ్మవారిని, శివుణ్ణి పూజించాలి. శివునికి అభిషేకాలు చేయాలి. చంద్రుని అనుగ్రహం కొరకు, అనుకూలత కొరకు ప్రార్థించాలి. చిత్తా నక్షత్రంలో జన్మించిన కన్యారాశి వ్యక్తులు వారి రాశికి అధిపతి అయిన బుధగ్రహానికి, జన్మ నక్షత్రానికి అధిపతి అయిన కుజగ్రహానికి ఈ పరిహారాలు ఆచరించాలి. కుజగ్రహం యొక్క అధిష్టాన దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మంగళవారం రోజులలో షష్ఠి తిథులలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ పుణ్యక్షేత్రాలు దర్శించి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించాలి. కుజుని అనుగ్రహం కొరకు, అనుకూలత కొరకు ప్రార్థించాలి. ముఖ్యంగా ఇప్పటి వరకు జీవితంలో జీరోగా బ్రతుకుతున్నామని బాధపడిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఇకపై ఖచ్చితంగా హీరోగా మారుతారు. దీనికి కారణం 100% మీరు గతంలో పడిన కష్టమే. మీరు పడిన నిజాయితీ గల శ్రమకు, కష్టానికి ఇప్పుడు సరి అయిన ఫలితం దక్కబోతుంది. మీ వృత్తికి సంబంధించిన ప్రయాణాన్ని మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే ప్రయాణాన్ని ప్రారంభించే ముందు మీ ముఖ్యమైన పత్రాలను 1-2 సార్లు తనిఖీ చేసుకోవటం చాలా మంచిది. ఎందుకంటే ఈ సమయంలో ముఖ్యమైన పత్రాలను మర్చిపోయే అవకాశం లేదా కోల్పోయే అవకాశం కొద్దిగా ఉంది. కాబట్టి ఈ ఒక్క విషయంలో మీరు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీరు ఉద్యోగం మారాలని లేదా విదేశాలకు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే ఈ సమయం మీకు ఎంతగానో కలిసి వస్తుంది. రానున్న 2 రోజుల్లో మీరు విదేశాలకు సంబంధించినటువంటి శుభవార్త ఖచ్చితంగా వింటారు. ఈ శుభవార్త మీ భవిష్యత్తుకు ఒక గొప్ప పునాది వేస్తుంది. ఇక ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం మీకు చాలా బాగా ఉంటుంది. గతంలో మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల నుంచి ఈ సమయంలో మీకు విముక్తి లభిస్తుంది. మీరు కొత్త శక్తితో ఉల్లాసంగా ఉంటారు. మీ దైనందిన జీవితంలో చురుకుదనం పెరుగుతుంది. ఆర్థికంగా చూసుకుంటే రానున్న 2 రోజుల్లో ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. ఇది మీకు మంచి సంపాదన కలిగించేటటువంటి సమయం. అలాగే మీ ఆర్థిక జీవితంలో ఊహించని మార్పులు ఉంటాయి. ఈ అద్భుతమైన మార్పులు ఏ విధంగా ఉంటాయంటే మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అంటే మీరు అసలు ఊహించని మార్గాల్లో డబ్బు మీ చేతికి వస్తుంది. అంతేకాకుండా మీరు ఎప్పటి నుంచో కోర్టులో చిక్కుకుపోయి ఉన్న మీ ఆస్తులు లేదా పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. దీంతో పాటుగా మీకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో మీకు వచ్చిన ఈ మెరుగుదల చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన మార్పును మీరు మొదట్లో నమ్మకపోతారు. కానీ ఇది మీ అదృష్టాన్ని, కష్టాన్ని కలిపి తెచ్చిన విజయం. ఇక వ్యాపారంలో ఉన్న వారికి రానున్న 2 రోజుల్లో ఇది బంగారు సమయంగా కనిపిస్తుంది. మీరు మీ వ్యాపారంలో ఎప్పుడూ చూడనంత మెరుగైన వృద్ధిని చూస్తారు.
మీ వ్యాపారం విస్తరిస్తుంది, లాభాలు పెరుగుతాయి. పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈ సమయం మీకు ఎంతో కలిసి వస్తుంది. స్థిరాస్తుల మీద, కొత్త ప్రాజెక్టుల మీద పెట్టిన పెట్టుబడులు మంచి రాబడినిస్తాయి. అలాగే గతంలో ఉన్నటువంటి ఆర్థిక నష్టాలు లేదా మీ వ్యాపార భాగస్వామితో ఉన్న సమస్యలు, విభేదాలు ఉన్నట్లయితే వాటి నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుంది. దీనితో పాటుగా మీ వ్యాపారానికి సంబంధించిన అన్ని సమస్యలన్నీ క్రమంగా తొలగిపోతాయి. వ్యాపారంలో మీకు విపరీతంగా కలిసి రావటం వల్ల ఈ కాలం మీకు ఒక అద్భుతమైన కాలంగా ఉంటుంది. మీ వ్యాపార నిర్ణయాలు అన్నీ విజయం వైపు నడిపిస్తాయి. ఈ శుభపరిణామాలు మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పటిష్టం చేస్తాయి. ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే ఈ రాశికి చెందిన విద్యార్థులకు రానున్న 2 రోజుల్లో ఇది అత్యంత మంచి సమయంగా కనిపిస్తుంది. మీరు మీ చదువులో లేదా పోటీ పరీక్షల్లో కోరుకున్నటువంటి ఫలితాల్ని ఈ సమయంలో ఖచ్చితంగా దక్కించుకోవచ్చు. దాంతోపాటుగా మీరు మరింత మెరుగైన విద్యను పొందుతారు. మీ కళల సంస్థల్లో ప్రవేశం లభించవచ్చు. మీరు ఒక మంచి అద్భుతమైన సమయాన్ని చూస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. కొన్ని ఆటంకాలు అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మీరు కోరుకున్న ఫలితాలను పొందడానికి కష్టపడాలి, శ్రద్ధ పెట్టాలి అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ పెట్టుబడులే మీకు విజయాన్ని ఇస్తూ ఉంటాయి. అంతేకాకుండా విదేశాలలో ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఖచ్చితంగా ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. వారికి అనుకూలమైన వీసాలు, ప్రవేశాలు లభిస్తాయి. ఈ శుభ పరిణామాల కారణంగా ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీరు ఇకపై వ్యాపార, ఉద్యోగం, వృత్తి ఇలా ప్రతి రంగంలోనూ తిరుగులేని విధంగా చక్రం తిప్పుతారు. మీ ఆధిపత్యం పెరుగుతుంది. అందులో ఎటువంటి సందేహము లేదు. ఇక మీ జీవితంలో గత 14 ఏళ్ల పాటు ఉన్న దరిద్రం, దురదృష్టం మొత్తం పోతుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఈ అపారమైన విజయం, ఆనందం ముందు జీవితంలో ఇంతకన్నా ఆనందకరమైనటువంటి క్షణాలు లేవనే విషయాన్ని మీరు మనస్ఫూర్తిగా గ్రహిస్తారు. మీ కష్టాలు తీరినందుకు సంతోషిస్తారు. ఈ అద్భుతమైన సమయాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి రాబోయే ఈ 2 రోజులు మీరు ఆంజనేయ స్వామి వారిని లేదా మీకు ప్రీతిపాత్రమైన మీ ఇష్టదైవాన్ని భక్తి శ్రద్ధలతో పూజించండి. ఖచ్చితంగా మీకు మరింత మేలు జరుగుతుంది. ఈ శుభకాలం మీకు అన్ని విధాలుగా అదృష్టాన్ని, విజయాన్ని మరియు సంతోషాన్ని తీసుకొస్తుంది. ఇది మీ జీవితానికి ఒక నూతన ఆరంభం. ఈ శుభకాలం కేవలం వృత్తిపరమైన లేదా ఆర్థికపరమైన లాభాలకే పరిమితం కాదు. మీ జీవితంలో వ్యక్తిగత సంబంధాలు కూడా మెరుగుపడతాయి. కుటుంబంలో, స్నేహితులలో మీ భాగస్వామితో ఉన్న చిన్నపాటి అపార్థాలు, విభేదాలు తొలగిపోయి సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ మాట విలువ పెరుగుతుంది. మీ సలహాలకు, సూచనలకు కుటుంబ సభ్యులు గౌరవం ఇస్తారు. సామాజికంగా కూడా మీకు గుర్తింపు లభిస్తుంది, గౌరవం లభిస్తాయి. మీరు చేసే మంచి పనులకు నలుగురిలో ప్రశంసలు అందుకుంటారు. మీ ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు స్థిరంగా, ధైర్యంగా ఉంటాయి. ఈ ఉన్నత స్థాయికి చేరుకోవడంలో మీ నిర్ణయ శక్తి మరియు ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఈ 2 రోజుల్లో మీరు కొత్తగా ఎవరినైనా కలుసుకోవచ్చు. వారి పరిచయం మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. అటువంటి మంచి వ్యక్తులను కలుసుకోవడానికి ప్రయత్నించండి. మీరు పడిన కష్టమే ఇప్పుడు మీ చుట్టూ ఉన్న ప్రజల దృష్టిలో మీ స్థాయిని పెంచుతుంది. మీరు గతంలో చేసిన మంచి పనులకు, సహాయాలకు ఇప్పుడు ప్రతిఫలం దక్కుతుంది. ఈ విషయం కేవలం అదృష్టం వల్ల వచ్చింది కాదు, మీ నిరంతర ప్రయత్నం మరియు నిజాయితీ వల్ల వచ్చింది. అందుకే ఈ విజయాన్ని పూర్తిగా ఆస్వాదించండి. మీ జీవితంలో ఇంత పెద్ద మార్పును మీరు ఇంతకు ముందు ఎప్పుడూ చూసి ఉండరు. ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ రాబోయే 2 రోజులు మీ భవిష్యత్తుకు ఒక బలమైన పునాది వేస్తాయి. కాబట్టి ప్రతి క్షణాన్ని ఉత్సాహంగా, ఉల్లాసంగా, సానుకూల దృక్పథంతో గడపండి. ఈ శుభకాలం మీ జీవితంలో శాశ్వతమైన ఆనందాన్ని, సంపదను మరియు కీర్తిని స్థిరపరుస్తుంది. ఈ విజయాన్ని ఎవరితో పంచుకోవాలో, ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలో నిర్ణయించుకోవడానికి ఈ సమయం అనువైనది. మీ కష్టంలో తోడున్న వారిని, మిమ్మల్ని ప్రోత్సహించిన వారిని మర్చిపోకుండా ఉండండి. ఈ అద్భుతమైన ఫలితాల వెనుక మీ సాహసం, మీ పట్టుదల, మీ నిబద్ధత ఉన్నాయి. మీకు లభించబోయే ఈ గొప్ప అదృష్టాన్ని కేవలం 2 రోజులకు మాత్రమే పరిమితం చేయకుండా జీవితాంతం మీతో పాటు ఉండేలాగా చూసుకోవాలంటే మీరు కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలను, పూజలను తప్పకుండా పాటించాలి. మీరు ధైర్యాన్ని పెంచుకోవడానికి, భయం లేకుండా ముందడుగు వేయడానికి మరియు ఏ కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తిని పొందడానికి ఈ పరిహారాలు పాటించండి. మీ రాశికి ఈ శుభకాలంలో ఆంజనేయ స్వామి వారి ఆరాధన అత్యంత శ్రేయస్కరం.
రానున్న 2 రోజుల్లోనే కాకుండా ప్రతి మంగళవారం మరియు శనివారం రోజున దగ్గరలోని ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని సందర్శించండి. స్వామివారికి సింధూరం మరియు తులసి దండ సమర్పించండి. రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పఠించడం అలవాటు చేసుకోండి. ఇది మీలోని మానసిక భయాన్ని తొలగించేస్తుంది, ధైర్యాన్ని పెంచుతుంది మరియు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టతను ఇస్తుంది. కష్ట సమయాల్లో లేదా ముఖ్యమైన పనులకు వెళ్లే ముందు శ్రీరామ జయం అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. రామనామం మీ శక్తిని 10 చేస్తుంది. మీ ఆర్థిక వృద్ధి స్థిరంగా ఉండాలన్నా, అప్పుల సమస్యలు పూర్తిగా తొలగిపోవాలన్నా మరియు సంపద ఇబ్బంది లేకుండా పెరగాలన్నా ఈ పరిహారాలు పాటించండి. ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని భక్తితో పూజించండి. పూజల్లో కమలం పువ్వులు లేదా ఎర్రని గులాబీలు ఉపయోగించండి. లక్ష్మీదేవికి పాయసం లేదా పాలకోవా నైవేద్యంగా పెట్టండి. మీ ఇంట్లో తులసి మొక్కను పెంచి ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపం పెట్టి పూజించండి. ఇది ఇంట్లో ధన ప్రవాహాన్ని పెంచుతుంది. విష్ణు సహస్రనామం పఠించడం కూడా ఆర్థిక స్థితికి చాలా మంచిది. మీకు ఎవరైనా సహాయం చేసి ఉంటే లేదా పాత అప్పులు ఉంటే ఈ శుభకాలంలో చిన్న మొత్తంలోనైనా సరే వారికి తిరిగి చెల్లించడం ప్రారంభించండి. దీనివల్ల ఆర్థిక కష్టాలు త్వరగా తీరుతాయి. పేదవారికి, వృద్ధులకు ఆర్థిక సహాయం చేయటం కూడా శనిగ్రహ అనుగ్రహాన్ని పెంచుతుంది. మీ వైవాహిక జీవితంలో లేదా ప్రేమ సంబంధాలలో అనుబంధం, అన్యోన్యత మరియు ఆనందం పెరగడానికి ఈ పరిహారాలు పాటించండి. ప్రతి సోమవారం రోజున శివాలయాన్ని సందర్శించి పార్వతీ పరమేశ్వర్లను కలిసి పూజించండి. ఇది భార్యాభర్తల మధ్య ప్రేమను పెంచుతుంది, గొడవలను తగ్గిస్తుంది. మహిళలు మంగళగౌరిని ఆరాధించటం, ముఖ్యంగా మంగళవారాల్లో గౌరీదేవికి కుంకుమ సమర్పించటం దాంపత్య సుఖానికి చాలా మంచిది. మీ గురువులు లేదా పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం దాంపత్య జీవితానికి ఒక గొప్ప రక్షణగా నిలుస్తుంది. మీ భాగస్వామితో కలిసి పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. దేవుడి పటాలు లేదా విగ్రహాలను ఇంట్లో ఉంచేటప్పుడు అవి ఎప్పుడూ జంటగా ఉండేలాగా చూసుకోండి. ఉదాహరణకు లక్ష్మీనారాయణులు, సీతారాములు ఉండేలాగా చూసుకోండి. ఇది మీ ఇద్దరి మధ్య ఏకత్వాన్ని సూచిస్తుంది. ఈ రాశి వారికి లభించే ఈ అదృష్ట ఫలితాలు మీ కష్టానికి తగిన ప్రతిఫలం. ఈ అదృష్టాన్ని నిలుపుకోవడానికి విశ్వాసము, ధర్మ, సమయపాలన చాలా ముఖ్యం. రానున్న ఈ 2 రోజులు ఆంజనేయ స్వామి వారిని లేదా మీ ఇష్టదైవాన్ని భక్తితో పూజించండి.